ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ విదేశీ పర్యటనలో భాగంగా డాలస్ లో టీవీ9 టీం ని కలిశారు. రాజకీయ సినీ అంశాలతో పాటు నంది అవార్డ్స్ పై స్పందించారు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త అండ్ అందరికీ సుపరిచితులు, వీరికి ఇంట్రడక్షన్ కూడా అక్కర్లేదు, అంబికా కృష్ణ గారు డాలస్ కి విచ్చేయటం. నమస్కారం కృష్ణ గారు. సో మీ మాటలో చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది డాలస్కి వచ్చిన తర్వాత? డాలాస్కి వచ్చిన తర్వాత నేను అమెరికాలో చాలా ప్లేసులు తిరిగానండి. డాలాస్కి వస్తే హైదరాబాద్లో జూబిలీస్లోనూ బేగంపేటలో తిరుగుతుంటే ఉంది. అంతా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుగు రెస్టారెంట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. చివరి బాబాయ్ హోటల్ అనే రెస్టారెంట్ కూడా నేను ఇక్కడ చూశాను. ఇట్ వెరీ నైస్ టు హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఇంటరాక్షన్ విత్ తెలుగు పీపుల్. మీరు ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఆల్రెడీ మీరు మూవీ ప్రొడ్యూసర్ అండ్ పొలిటీషియన్ కూడా. సో మీరు ఎన్నో రకాల మీ జర్నీలో ప్రత్యేకంగా మనము ఫోకస్ చేస్తే ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్ ఎలా ఉందంటే మీరు ఏమంటారు? ఎందుకంటే మీరు బీజేపీలో ఉన్నారు అండ్ మీ ఆస్పిరేషన్ ఏంటి బీజేపీలో అండ్ మీరు మీ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు నేను యాక్చువల్గా బీజేపీలో వచ్చి 6 years అయిందండి. ఈ యాస్పిరేషన్స్ చాలా ఉంటాయి, కానీ ఇన్స్పిరేషన్ కావాలి ముందు. మనకి ఇన్స్పిరేషన్ ఉన్నా అక్కడ యాస్పిరేషన్ రావాలి. చాలా పోటీ ఉంటుంది పాలిటిక్స్లో. మనం వెయిట్ చేయాలి, అవకాశం కోసం వెయిట్ చేయాలి. అవకాశం కోసం వెయిట్ చేస్తూనే వయసు అయిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అవకాశం వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దానికోసం ఎదురు చూస్తున్నాను. ఏ రకమైన పదవి వస్తుంది అనేది చూడాలండి. అయితే ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీని చాలా దగ్గరగా చూశారు, ఎంతో దిగ్గజాలతో సినిమాలు తీశారు అండ్ ఇప్పుడు కొత్త పాత అని తేడా లేకుండా అన్ని రకాల జనరేషన్స్ని మీరు చూశారు, ప్రొడ్యూసర్స్గా డైరెక్టర్స్గా. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే మీరేమంటారు? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అయితే రండి చాలా పద్ధతిగా లేదు సార్. పెద్ద హీరోలేమో ఎక్కువగా యాక్ట్ చేయట్లేదు. ఒక్కొక్కళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సినిమాలు తీస్తున్నారు. దానివల్ల వాళ్ళు అనుకుంటారు నేను హీరోని కదా అనుకుంటారు, కానీ మీరు హీరో కాదు బాబు, మీ వెనకాల ఒక వ్యవస్థ ఉంది. ఇండస్ట్రీ ఎంత అవస్థలో ఉందో నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు ఎక్కువ సినిమాలు చేస్తే చాలా మంది దాని మీద బతుకుతారనే పాయింట్ చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవట్లా. ఒక్కొక్కళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తీస్తున్నారు. ఇదివరకు కృష్ణ గారి టైంలో చూడండి, 18 సినిమాలు యాక్ట్ చేశారు ఆయన. ఎన్టీ రామారావు 12 సినిమాలు, రాజేశ్వరరావు 12 సినిమాలు యాక్ట్ చేశారు. ఆ రకమైన పరిస్థితులు కనీసం సంవత్సరం ఒక సినిమా అన్నా తీయండి అయ్యా బాబు అంటే కూడా వాళ్ళు చేయకపోవటం వల్ల ఇవాళ టోటల్గా ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ టోటల్ నాశనం అయిపోయింది. సినిమా జనాలు లేక, టికెట్లు తెగక థియేటర్లు మూసుకుంటున్నామండి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోల్ని అలా పెంచి పోషించింది ప్రొడ్యూసర్లా, డైరెక్టర్లా, లేకపోతే ప్రజలా అంటే మీరేమంటారు? ప్రజల్లో చాలా బాగా ఇమేజ్ పెరిగిపోయిందని చెప్పేసి ప్రొడ్యూసర్లు ఎక్కువ ఆఫర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నారండి, ఓపెన్గా మాట్లాడాలంటే. కానీ ఇవాళ హీరో సినిమా అయినా కూడా 50 రోజులు ఆడుతుందని నమ్మకం ఎవరికైనా ఉందండి? 3 రోజులు 4 రోజులు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి నిర్మాతలు రేటు పెంచిన దాన్ని ఏమో వాళ్ళు తీసుకోవడం, తద్వారా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఇండస్ట్రీలో హిట్ అనేది లేకుండా పోతుంది. ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా ఎన్ని హిట్ అయినా మీరు ఒకసారి లెక్కేసుకుంటే మీకు తెలిసిపోతుంది అది. సో మీరు అన్న మాటల్లో చూస్తే ఈ 500 కోట్లు 600 కోట్లు పెట్టి పెంచుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు. పైగా భారతదేశంలో ఉన్న ప్రకృతి అందాలని వదిలేసి ఎక్కడో ఇతర దేశాల్లో షూటింగ్లు పెట్టుకొని, అంటే ఒక రకంగా ఇది నిర్మాతని ముంచే లెక్కన, లేకపోతే అసలు స్క్రిప్ట్కి అవసరం అంటారా? అసలు స్క్రిప్ట్కి నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటారా? యాక్చువల్గా ఏమైందంటే ఈ మధ్యలో పాన్ ఇండియా అనే ఒక పిచ్చెక్కేసింది నిర్మాతలందరికీ, సారీ డైరెక్టర్లందరికీ. నిర్మాతలు కాదు, డైరెక్టర్లందరికీ పాన్ ఇండియా మూవీ తీయాలి అని చెప్పేసి ఒక కొత్త వరల్డ్ సృష్టించాలి అని ఏదో కొత్త వరల్డ్ సృష్టించాలని. ఆ మధ్యలో చూడండి, సూర్య గారి సినిమా వచ్చింది, దాని పేరు కూడా మర్చిపోయాను, అది ఫ్లాప్. విక్రమ్ గారి సినిమా వచ్చింది, అది ఫ్లాప్. ఏదో కొత్త వరల్డ్ అని చెప్పేసి డబ్బులు కోట్లు ఖర్చు పెట్టేసేసి మన కన్నప్ప వచ్చింది, CG ఎఫెక్ట్లు పెట్టేసేసి అనవసరంగా కాస్ట్ని ఖర్చు పెట్టేస్తున్నారండి. ప్రకృతి అందాలు చూపిస్తూ ఎక్కడైనా కూడా సినిమా తీయచ్చండి, కానీ ఈ పాన్ వరల్డ్ అనే పిచ్చి ఎక్కువైపోయి దీనివల్ల డబ్బులు తగలేసేస్తున్నారు. సో ఇంకోటి, మీరు నంది అవార్డ్స్ అనేది చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్, అది చాలా ఈ డివిజన్ తర్వాత ఎత్తేయడం జరిగింది టోటల్గా. అసలు నంది అవార్డ్స్ తీసేసిన తర్వాత ఎందుకు గవర్నమెంట్ ఫోకస్ చేయట్లేదు అంటారు? ఎందుకంటే మీరు బీజేపీ గవర్నమెంట్లో ఉన్నారు అండ్ మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు, FDC చైర్మన్గా కూడా చేశారు. కానీ ఎందుకు నంది అవార్డ్స్ తీసుకురాలని పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో? FDC చైర్మన్గా ఉన్నప్పుడు నేను చాలా ప్రయత్నం చేశాను బాబు.
నంది అవార్డ్ సినిమా వాళ్ళకి ఇప్పించాలని చెప్పేసి ఒక కమిటీ వేయించేసి వాళ్ళందరితో కూడా కమిటీ రిపోర్ట్ తీయించేసి పలానా సినిమా పలానా సినిమా పలానా సినిమా అని చెప్పేసి డిక్లేర్ చేసి టీవీలో కూడా అనౌన్స్ చేయించి అన్ని చేసిన తర్వాత రాజకీయ రంగు పునుగుకుంది. దాంతో అది ఆఫ్ చేశారు చంద్రబాబు గారు. ఇక నేను ఆగలేక, సార్ మీరు దానికి అది ఇవ్వకపోతే ఇవ్వకపోతే కనీసం నాటకాల కన్నా ఇద్దాం సార్ నంది అవార్డులు అని చెప్పేసి ఒక 30 రోజుల పాటు దగ్గర 100 నాటకాలు తెనాలి, ఏలూరు, నెల్లూరు ఇలాంటి చోట్ల ప్రదర్శన చేసి అందులో బాగా వచ్చిన నంది అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా నంది అవార్డ్స్ చెయ్యాలని చెప్పేసి ఇండస్ట్రీ కూడా అడుగుతుంది. మొన్నేమో తెలంగాణ గవర్నమెంట్ ఏమో గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ నంది అవార్డ్స్ మళ్ళీ పునరావృతం కావాలి అని చెప్పేసి ఇండస్ట్రీ అంతా కోరుకుంటా ఉంది. బట్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ డెసిషన్. కానీ ఇందులో రాజకీయం ఏముంటుందండి? ఎందుకంటే కళాకారుల్ని రికగ్నైజ్ చేయడంలో ఏ గవర్నమెంట్ అయినా ముందుకు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి లాస్ ఏముంటుంది? ఎందుకంటే గవర్నమెంట్ ఫండ్ కూడా పెద్ద ఖర్చు కాదు. నంది అవార్డ్స్ కి ఒక ప్యానెల్ వేస్తారు, సెలక్షన్ జరుగుతుంది. మీరు అన్నట్టు ఎఫ్డిఎస్సి చైర్మన్ గారి పర్యవేక్షణలో సెలక్షన్స్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇది యాక్చువల్లీ గుడ్ విల్ పెంచుతుంది ఒక స్టేట్ కి. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పాలిటిక్స్ ఏముంటుందని అన్నారు కదా మీరు ఇందాక. పాలిటిక్స్ లేకుండా ఏది ఉండదు బాబు, అది ముందు గుర్తుపెట్టుకోండి. పాలిటిక్స్ పెద్ద దాంట్లోనే ఉంటుంది. నేను ఎంత ఆశ్చర్యం అంటే, నా దగ్గరికి నేను ఎఫ్డిసి చైర్మన్గా ఉండగా నా దగ్గరికి వచ్చారు కొంతమంది. వచ్చి, సార్ మేము నంది అవార్డ్స్ ఫంక్షన్ అంతా గవర్నమెంట్ తరఫున చేస్తామండి, ఖర్చు అంతా మేము పెట్టుకుంటామండి, మీరు ఆ నందులతో సహా మేము ఇచ్చేస్తాము, గవర్నమెంట్ పేరే వేస్తాము, మాకు అవకాశం ఇవ్వండి అని కూడా చెప్పినా కూడా, అది కూడా తీసుకెళ్ళినా కూడా గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఏం చెప్తాం, ఎన్ని రాజకీయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది సంగతి. అంబికా కృష్ణ గారి మాటల్లో మనం చూస్తే ప్రత్యేకంగా వారు చెప్పడం, నంది అవార్డ్స్ కి రాజకీయ రంగు పులమకండి, దీన్ని నంది అవార్డ్స్ ని ఒక ఆర్టిస్ట్స్ కి చాలా వాల్యూ ఉందని వారు చెప్పడం జరిగింది. అది ఈ గతంలో కూడా ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వాలే నంది అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఈసారి కూడా ఇవ్వాలని వారు ప్రత్యేకంగా డిమాండ్ చేయడం జరిగింది. వెంకట్ మొలకుట్ల, TV9 డాలస్ టెక్సాస్.